హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్ఆర్ కిచెన్. ఇప్పుడు మనం చేయబోతున్నది జొన్న రొట్టెలు. ఈ జొన్న రొట్టెలు చాలా హెల్దీ అండ్ ఇందులో జొన్న రొట్టెల్లో ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ. షుగర్ ఉన్న వారికైతే చాలా మంచిది. డైట్ మెయింటైన్ చేసే వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కానీ చాలామందికి చేయడం రాదు. ఈ జొన్న రొట్టెల్ని చాలా ఈజీగా కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, చాలా పర్ఫెక్ట్గా మనం చేసేయచ్చు. అసలు జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, ఈజీగా చేసేయవచ్చు. ఈ మధ్యకాలంలో జొన్న రొట్టెలు చేయడానికి కోల వాడుతున్నారు చాలామంది. అప్పడాల కర్ర అని కూడా అంటారు దాన్ని. అవి వాడుతున్నారు. ఇలా చేసే బదులు వెనకట చాలా మంచిగా చేత్తోని చేసేవారు. అలా చేస్తేనే మనకి తినడానికి చాలా బాగుంటుంది, సాంప్రదాయంగా కూడా ఉంటుంది. ఆ చేత్తో చేయడం మాత్రం అందరికీ అంత ఈజీగా రాదు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే ఎవరికైనా సరే చాలా ఈజీగా చేసేస్తారు. ఒక్కసారి నేను చెప్పే ఈ టిప్స్తోని ట్రై చేయండి. మీరు కూడా చాలా ఈజీగా జొన్న రొట్టెల్ని చేత్తో చేసేస్తారు. ఒకసారి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నీళ్ళ కోసం కొన్ని వాటర్ని బౌల్లో తీసుకొని స్టవ్ పైన పెట్టి మసలనివ్వాలి. ఈ వాటర్ మసిలేలోపు మనం ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఈలోగా వాటర్ మసిలిన తర్వాత ఈ పిండిలో పోసుకొని ముద్దలాగా చాలాసేపు కలుపుతూ ఉండాలి. ఈ ముద్దని మనం ఎంత మంచిగా పిసికితే, ఎంత మంచిగా కలిపితే అంత పర్ఫెక్ట్గా మనకి విరిగిపోకుండా వస్తాయి. ఇలా మంచిగా పిండి ముద్దను తడిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడవ్వనివ్వాలి. ఈ ప్యాన్ వేడయ్యేలోగా మనం రొట్టెని చేసుకుందాం. ఒక పిండి ముద్దని తీసుకొని దాన్ని ఇంకా కొంచెం సేపు మంచిగా చేతిలో పీట మీద వేసి ఇలా పిసుకుతూ ముద్దలాగా చేసిన తర్వాత, ఎక్కడ కూడా క్రాక్స్ ఉండొద్దు. ఇలా ముద్దని మంచిగా షేప్లో చేసిన తర్వాత కొంచెం రొట్టెలు చేసే పీట పైన కానీ బండ పైన కానీ కొంచెం పిండిని చల్లి దానిపైన ముద్దని పెట్టి చేతిని పిండిలో ముంచుకుంటూ రొట్టెని లెఫ్ట్ హ్యాండ్తో సైడ్కి పట్టుకొని ఇలా 4 ఫింగర్స్ మిడిల్ పార్ట్లో నొక్కుతూ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే రొట్టె క్రాక్స్ వచ్చేస్తుంది, విరిగిపోతుంది. ఇలా పీటను మొత్తం రొట్టెని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రొట్టెని మెల్లిగా నెమ్మదిగా తీసుకొని ప్యాన్ పైన వేసి కొంచెం కాలనివ్వాలి. కొంచెం రొట్టె కాలుతుంది అన్న టైంలో కొంచెం పైన వాటర్ తోటి క్లాత్తో కానీ తుడవచ్చు, లేదంటే హ్యాండ్తో కూడా తుడుచుకోవచ్చు. ఇలా కాలిన రొట్టెని రెండు వైపులా మంచిగా కాల్చుకొని సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడైనా కానీ రొట్టెలు మనకు పర్ఫెక్ట్గా రావాలంటే, మనం జొన్న రొట్టెలు కానీ ఏ రొట్టెలు కానీ పర్ఫెక్ట్గా మంచిగా రావాలి, బ్రేక్ అవ్వకుండా రావాలి అంటే మాత్రం మనం ఎప్పటికైనా సరే ఫ్రెష్ పిండిని వాడుకోవాలి. 7 days లోపు వాడుకోవాలి. ఎప్పుడు మనం పిండి పట్టించినా సరే అది 7 days లోపు వాడుకుంటేనే రొట్టెలు మంచిగా వస్తాయి, మెత్తగా వస్తాయి. లేదంటే మాత్రం రొట్టెలు చేస్తున్నప్పుడు అవి విరిగిపోతాయి. ఇలా చాలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకొని మనం ఇలా జొన్న రొట్టెలు చాలా ఈజీగా చేయొచ్చు. చేస్తూ ఉంటే ఎవరికైనా సరే ప్రాక్టీస్ అయిపోయి పర్ఫెక్ట్ అయిపోతారు. మిగిలిన పిండిని కూడా మొత్తం జొన్న రొట్టెలు చేసి పెట్టుకోవాలి. For watching, please share, like and subscribe.